నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగళపాటి. జూలై 10వ తేదీన గురువారం నిర్వహిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి తల్లిదండ్రులు కొంత సమయం వెచ్చించి తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది పేరెంట్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో ఒక పేరెంట్ నుంచి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈసారి నిర్వహిస్తున్న పేరెంట్ మీట్ సందర్భంగా మరికొందరు తల్లిదండ్రులు సంరక్షణల అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో ప్రతి ఒక్క విద్యార్థి, తల్లిదండ్రులు, వారి సంరక్షకులు హాజరై విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి మరింత మెరుగైన ఫలితాలు సాధించడం దిశగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇది ఒక జిల్లా లేదా గ్రామ స్థాయి సమావేశంలా కాకుండా ప్రతి పాఠశాలలో పేరెంట్ మీట్ సమావేశం మీ వంతుగా పాల్గొని ప్రధానోపాధ్యాయులకు, పేరెంట్ కమిటీ సభ్యులకు తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేయాలని కలెక్టర్ తెలియజేశారు. మనం లాస్ట్ ఇయర్ కూడా చేసాము. బట్ లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా మెరుగ్గా, ఇంకా మరైన క్రమ పద్ధతితో, అలానే మన ఆల్ మేనేజ్మెంట్ స్కూల్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ చేయడం జరుగుతుంది. మన జిల్లా వరకు వస్తే మన జిల్లాలో ఏవైతే 960 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటితో పాటుగా ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న 568 స్కూల్స్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. అలానే మనకి రెసిడెన్షియల్ ఏపీఆర్ఎస్ ద్వారా నడుపుతున్న స్కూల్స్, అలానే బీసీ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ కేవీస్ కేంద్రీయ విద్యాలయంలో కూడా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది జరగబోతుంది. అయితే ఇందులో మనము లాస్ట్ ఇయర్ చేసేటప్పుడు మనం ఓన్లీ ఎవరో ఒక్క పేరెంట్ని మాత్రమే మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఈసారి ఇద్దరిని కూడా ఇన్వైట్ చేయడం, అలానే వాళ్ళ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది వాళ్ళకి తెలియజేయడంతో పాటు వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయేమో అని మనం గత 1 మంత్గా అన్ని స్కూల్స్లో కూడా డిఎంహెచ్ఓ ఒక టీంని పెట్టుకొని మనం అందరినీ కూడా స్క్రీన్ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా బిఎంఐ మీద వాళ్ళకి కొంత అవగాహన కల్పించడం, అంటే పిల్లవాడు సరైన హైట్ ఉన్నాడా లేదా, హైట్కి తగ్గ వెయిట్ ఉందా లేదా అని. అలానే లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా మనం అప్రైజ్ చేయబోతున్నాం. దీనితో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి డ్రగ్స్ యూసేజ్ మీద వచ్చే ఏవైతే దుష్పరిమాణాలు ఉంటాయో వాటి మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. వీటన్నిటితో పాటుగా తల్లికి వందనం, మాకే నామ్ ఏక్ పేడ్ అని ప్రతి ఒక్కరితో కూడా మనం ఒక ప్లాంట్ నాటించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే నర్సరీస్లో మనకి స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ అన్నీ కూడా స్కూల్స్కి పంపించడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో జరిగాయి. స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆకుల వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడారు. వైఎస్ అంటే మనందరికీ ఒక ఎమోషన్, ఒక స్ఫూర్తి, ప్రజా మనస్సుతో పాలన సాగించిన ఒక మానవతామూర్తి అంటూ శ్లాఘించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది పాలన చేశారని, అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాలన వంటి పాలనను ఎవరూ చేయలేదని అన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మనిషి అని కీర్తించారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ మనమే చేస్తాం, రాజశేఖర రెడ్డి గారే చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏనా దాని పేరు మారుస్తున్నారు తప్ప అదే పథకం కొనసాగుతుంది. అంటే ప్రజలు ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా గుర్తించి ఈ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అనేక మంది ప్రాణాలను నిలిపిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి బడుగు బలహీన వర్గాలు, మైనారిటీస్ అందరికీ కూడా
ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల విద్యతోనే ఏదైనా సాధ్యం నిరూపించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన వ్యక్తి తొలిసారిగా పెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు జన్మించి మళ్ళీ పరలోకానికి ప్రయాణించే లోపు ఆ జీవించినటువంటి కాలంలో 10 మందికి మేలు చేస్తారో వాళ్ళని మాత్రమే భౌతికంగా దూరమైనప్పటికీ కూడా స్మరించుకుంటూ ఉంటాం, జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం, వారి యొక్క ఆశయాల కోసం చర్చించుకుంటాం, మాట్లాడతాం, పనిచేస్తాం. ఆ కోవకు చెందినటువంటి మహానాయకుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అవేళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంతోషించదగ్గ రోజు. ఈరోజు మరి మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా మరి 2 రాష్ట్రాల్లో కూడా ఈ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారికి పెట్టిన పథకాలు కానీ మరి ఆయన ఆచరించిన విధానం కానీ ఈనాడు కూడా ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఈనాడు కూడా వైఎస్ఆర్ గారు లాంటి పరిపాలన బహుశా మరి ఎవరు కూడా చేయలేరనేది మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎంచేతనంటే ఇవాళ కోటాను కోట్లు ఇచ్చిన ఒక నిమిషం ఆయుష్కోలేం. అటువంటిది ఆయన ఆరోగ్యశ్రీ ఇచ్చి ప్రపంచంలోనే వేలు లక్షల కోట్ల మందికి ఆయుష్ పోసినటువంటి వ్యక్తి. ఎంచేతంటే నేను ఈ విషయం ఘంటాపదంగా ఎందుకు చెప్పగలనంటే అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మన కార్యకర్తలే చాలామంది గుండె ఆపరేషన్లని ఆరోగ్యశ్రీలో లేని కూడా చేయించుకునేవారు. డాక్టర్లు వీళ్ళు డబ్బు ఉన్నది కదా, ఒంటి నిండా బంగారం ఉంది, వీళ్ళకి ఏంటంటే ఏమంటే మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇట్టిన పథకం మాకు చేయలేదని దెబ్బలాడి మరీ చేసుకుంటారు. ఆయన కూడా నవ్వేవాడు ఆయన తెలిస్తే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసినా మాట్లాడినా అదొక మరపురాని జ్ఞాపకంగా అందరికీ మిగిలిపోతుందని మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన సీఎంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎవరూ మర్చిపోలేరని, హ్యూమన్ టచ్ గల సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా స్థానిక ప్రకాష్ నగర్, రౌండ్ పార్క్, ధర్మంచర కమ్యూనిటీ హాల్ పైన బుక్ బ్యాంక్లో మంగళవారం ఉదయం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వైఎస్ చిత్రపటానికి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఉండవెల్లి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్తో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చాలా మందికి వైఎస్తో మర్చిపోలేని అనుబంధం ఉందన్నారు. ప్రజలందరి మనసులో బలమైన ముద్ర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వేసుకున్నారని అన్నారు. 1991లో డాక్టర్ వైఎస్ ఎంపీగా ఉండగా కలుసుకోవడానికి ఢిల్లీ వెళ్లిన సందర్భంలో తనకు చలికోటు లేకపోవడాన్ని గమనించి అప్పటికప్పుడు మార్కెట్కి తీసుకెళ్లి చలికోటు కొనిపించారు. అంతేకాకుండా వడదెబ్బ కొడితే ఎలా ఉంటుందో శీతల దెబ్బ కూడా అంతేనని విడమర్చి చెప్పారు. ఇలా ఎదుటి మనిషి యొక్క ఇబ్బందిని ముందే గమనించే హ్యూమన్ టచ్ డాక్టర్ వైఎస్లో ఉంది. మరో సందర్భంలో మా అమ్మగారితో డాక్టర్ వైఎస్ 5 నిమిషాలు మాట్లాడి మీ అమ్మగారితో మాట్లాడితే మా అమ్మగారితో మాట్లాడినట్లు ఉందని తెలిపారు. ఇలాంటివెన్నో మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలు తనకు ఉన్నాయని ఉండవెల్లి ప్రస్తావించారు. ఇందిరాగాంధీ పేద ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాగే నిలిచి ఉంటారని ఆయన వివరించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ తాను శాసనసభ్యుడిగా ఉండగా ఉండవెల్లి అరుణ్ కుమార్, జక్కంపూడి రామ్మోహన్ రావుల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటే అందుకు డాక్టర్ వైఎస్ పూర్తిగా సహకరించడమే ప్రధాన కారణంగా పేర్కొన్నారు. చాంబర్ పూర్వాధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టడం ద్వారా దేవుడయ్యారని కీర్తించారు. నక్కా శ్రీనగేష్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రణయోధుడు, పోరాట యోధులని కీర్తించారు. పాత్రికేయుడు బిఎస్ఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డిలో మానవీయ కోణం ఉందన్నారు. బెజవాడ్ రంగారావు మాట్లాడుతూ కార్యకర్తలకు డాక్టర్ వైఎస్ ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో మరువలేందని పేర్కొన్నారు. పెదిరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అయ్యారక కులానికి గుర్తింపు, పదవులు కూడా వైఎస్ కారణంగానే వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రసాదుల హర్నాథ్, పసుపులటి కృష్ణ, ఎల్ వెంకటేశ్వరరావు, కెఎల్ భాస్కర్, వాకచర్ల కృష్ణ, వేలూరు శరత్, అందనాపల్లి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడియో ప్రదర్శన జరిగింది.
పాల్గొనండి. ఆ ఫంక్షన్లో ఎంపీగా నేను కూడా వెళ్ళాను. నాతోటి ఆయన రాజశేఖర రెడ్డి విధానాలను విమర్శిస్తూ అన్నిటి విషయాలు, ఈ ఇల్లు ఇవ్వటం కానీ, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశానికి రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల స్థితిగతులను తెలుసుకోవడానికి, అమలులో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకొని పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సమీక్ష చేసిన వాటిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి దిశ కమిటీ సమావేశం దోహదం చేస్తుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆయా పథకాల అమలు ఎలా జరుగుతుందో ప్రజాప్రతినిధులకు అవగాహన ఉంటుంది కనుక వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ఘన వ్యర్థాలు నిర్వహణ, జల్ జీవన్ మిషన్, అమృత్ పథకం, ఫసల్ బీమా యోజన, పింఛన్లు, గృహ నిర్మాణం, క్షయవ్యాధి నివారణ కార్యక్రమం, ఎంపీ సూర్యఘర్ పథకాలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా, నమోదైన లబ్ధిదారుల సంఖ్య, ఇప్పటి వరకు జరిగిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకొని పథకాల లోపాలను సరిదిద్దడానికి, సమర్థవంతంగా అమలు చేయడానికి సూచనలు చేశారు. సర్వైకల్ క్యాన్సర్, సిజేరియన్లు వంటి మహిళా ఆరోగ్య అంశాలపై క్యాంపెయినింగ్ నిర్వహించాలన్నారు. క్షయవ్యాధి నియంత్రణ కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరూ ఒక టీబీ రోగిని దత్తత తీసుకోవాలన్నారు. నిక్షయమిత్రగా ఒక టీబీ పేషెంట్ని దత్తత తీసుకున్న జిల్లా కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. పథకాల అమలు సమయంలో తప్పక పాటించాలని, ప్రజాప్రతినిధులను విస్మరించవద్దని అధికారులకు సూచించారు. సెకండ్లీ, ఇందాక బత్తుల బలరామకృష్ణ గారు చెప్పినట్టుగా ఈ పైప్స్ ఏదైతే ఉందో అంటే రివర్స్గా వేశారు అన్నది, మొదట తిరిగి వేసి తర్వాత వెడల్పు వేశారు అనేది ఫార్చునేట్లీ కొంతవరకే జరిగింది అనేది, ఒక 5% వరకే వర్క్ జరిగింది అనేది వారు చెప్తున్నటువంటి నేపథ్యం. కనుక జరగబోయేటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అదే రకమైనటువంటి మిస్టేక్ కంటిన్యూ కాకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది దట్ షుడ్ బి ద ఫోకస్ పాయింట్. లేకపోతే మనం ఎంత ఖర్చు పెట్టి కేంద్రం ఒక మంచి ఇంటెన్షన్ తోటి మనకి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత మనం కనుక దాన్ని సవ్యంగా వినియోగించుకోలేకపోతే అగైన్ ఇట్స్ ఎవరికి పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి. కనుక ఖచ్చితంగా దాని మీద పెట్టాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఈ సమావేశం ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్వహిస్తున్న మొదటి సమావేశమని చెప్పారు. 3 నెలలకు ఒకటి చొప్పున సంవత్సరంలో 4 దిశా సమావేశాలు జరుగుతాయన్నారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని, ప్రజాప్రతినిధులు అడిగిన వివరాలు అందజేయాలని చెప్పారు. బికాజ్ అంటే డైలీ అర్బన్ ఏరియాలో చేస్తున్నాం, బట్ రూరల్ ఏరియాలో అయితే 2 days, once in 2 days, అంటే వీక్లీ 3 times చేస్తున్నారు. సో వెహికల్స్ పెట్టడం జరిగింది అండ్ క్లాప్ మిత్రాస్. బట్ స్టిల్ గ్యాప్ ఎక్కడ ఉందంటే ఏదైతే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అని సెపరేట్ చేసి ఇవ్వాల్సింది ఉందో అది ఇంకా ఇవ్వలేకపోతున్నారు. సర్పంచెస్ యాక్టివ్గా ఉన్న దగ్గర, గ్రూప్స్ యాక్టివ్గా ఉన్న దగ్గర కొంత. శాసన పరిషత్ సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ శాసనసభ సమావేశాల కంటే జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ సంఘం సమావేశం అత్యంత కీలకమైందన్నారు. దీన్ని ఏ విధంగా మనం బతికే విధంగా ప్రయత్నం చేయాలి. మీరు ఏదైనా అవగాహన ఉంటే చెప్పండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేయాలా, లేకపోతే ఇలా ఎంతకాలం వేస్ట్ చేసుకుంటూ పెడతాం? ఈ మీటింగ్ దేనికి? రికమెండేషన్ చేయడం కోసం. ఈవెన్ షెడ్స్ విషయంలో ప్రాపర్గా జరగడం లేదు, ఎక్స్పెండిచర్ పెంచాలా, అది చెప్తే కొన్ని చోట్ల చాలా సక్రమంగా ఉండొచ్చు. మీరు చెప్పింది కాదని అనడం లేదు. అంతా ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారు, మనం చెప్పేటప్పుడు కొద్దిగా గమనించండి. చెట్ల విషయం. అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు కూడా వికలాంగుల పెన్షన్లు ఇచ్చారని, దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు. రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో జల్ జీవన్ మిషన్ పథకంలో అవకతవకలు జరిగాయని, పైప్ లైన్లు సరిగ్గా వేయకపోవడం వల్ల ఎవరికీ తాగునీరు అందలేదని చెప్పారు. ఎంటైర్ కాన్స్టిట్యున్సీ మనం డబ్బులు వేస్ట్ చేస్తున్నామా, దాని ప్రత్యామ్నాయం ఏదైనా చూడాలా అనేది ఒకసారి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మేడం.
ఒక మొక్క గత 10 ఏళ్లుగా బడ్జెట్ ఎక్స్పెండిచర్ జరుగుతూనే ఉంది. ఒక మొక్క కూడా ఎక్కడ నాకు కనిపించలేదు. ఒకవేళ మీకు కానీ కనిపిస్తుంటే పీడీ గారు ఒకసారి చూపించాలి. అలాగే వర్మీ కంపోస్ట్ జరుగుతుందని 238 చోట్ల జరుగుతుందని చెప్పారు. కనీసం ఒక్క చోటైనా వర్మీ కంపోస్ట్ అంటే సేల్ చేస్తే తీసుకునే వాళ్ళు లేరు అని అంటున్నారు. అది అసలు తయారు చేస్తున్న ప్లేస్ని ఒకసారి చూడాలని నేను అనుకుంటున్నాను. బట్ మీకు దృష్టిలో ఏదైనా ఉంటే నాకు చెప్పండి. థ్యాంక్స్. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, సీతానగరం, పెరవలి, కడియం ఎంపీపీలు చిట్యాల, కేశవరం, ధర్మవరం, ఎంఆర్ పాలెం పంచాయతీల సర్పంచులు, దిశ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మోరంపూడి స్కూల్ని బీజేపీ నాయకులు సందర్శించారు. మోరంపూడిలోని రాజమండ్రి అర్బన్ సిటీ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను స్టేట్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపియసు, జిల్లా బీజేపీ కార్యదర్శి తనుబుద్ది సూర్యభాస్కర్రావు, 2వ మండల అధ్యక్షులు అధికారి లక్ష్మి, మట్ట నాగబాబు, వడ్డీ సూర్యచంద్ర, ముంగండి సూర్యనారాయణ తదితరులు సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న తీరుని పరిశీలించారు. డాక్టర్ వైఎస్ 76వ జయంతి వేడుకల సందర్భంగా రాజమండ్రి మాజీ ఎంపీ భరత్రామ్ పలుచోట్ల కేక్ కటింగులు చేశారు. 8వ వార్డులో దుప్పట్లు పంపిణీ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాన్ భరత్రామ్ నివాళులర్పించారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో వైసీపీ సిటీ కార్యాలయంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని డాక్టర్ వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాడితోట సెంటర్ వాంబే గృహాల దగ్గర కోటగుమ్మో సెంటర్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, క్వారీ మార్కెట్ వద్ద దానవాయిపేట ఫణీంద్ర స్కానింగ్ సెంటర్ దగ్గర తదితర చోట్ల జరిగిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలలో మాజీ ఎంపీ భరత్రామ్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి 3వ వార్డులో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కోటంపాలలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సంతోషంగా ఉన్నామని మహిళలు చెబుతున్నట్లుగా రాష్ట్ర సెట్టిబుల్ కార్పొరేషన్ చైర్మన్ 3వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కుడుపూడి సత్యబాబు తెలిపారు. 3వ వార్డులో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారింటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించి ప్రజలకు ఇంకా ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుడిపూడి సత్యబాబు మీడియాతో మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్ళినా తమకు ఏ ఇబ్బందులు లేవని మహిళలు సంతోషంగా చెబుతున్నారని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకంలో నగదు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నందుకు కుడిపూడి సత్యబాబు కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1200 కోట్లతో గుంతల రహిత రోడ్లని నిర్మించడమే కాకుండా
ఒక పక్క దీపం పథకంతో ఇంటింటికి ఉచిత సిలిండర్ అందించడమే కాకుండా తల్లికి వందనం సుమారు 68 లక్షల మంది పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా అందించడం జరిగింది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం 16,700 పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉండడం కూడా జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా ప్రతి గ్రామంలో కూడా పెట్టాలి. 3 పూట్ల, ఒక పూట టిఫిన్, 2 పూట్ల కూడా భోజనం 5 రూపాయలకే అందించడం అనేది మరి చాలా మంది పేదలకి రెక్కాడితే డొక్కాడిన బతుకులందరికీ కూడా అదో కడుపు నిండే కార్యక్రమం. మీరేదో మోసాలు చేశారని చెప్పి తిరుగుతారని అంటా ఉన్నారు. దేనికోసం తిరుగుతారు బాబు అని వాళ్ళు అడుగుతున్న మాటలు ఏంటంటే, 1000 రూపాయలు పెన్షన్ పెంచి సంవత్సరానికి 200 పెంచి ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు వస్తారు? ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతానుంది. తక్షణమే పెంచి ఉన్న పలంగా 3000 4000 చేసి ఇచ్చాం. అలాగే గత 5 సంవత్సరాలు ఒక్క కొత్త రైస్ కార్డు అనేది ఇవ్వాల వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ రోజున కూటమి ప్రభుత్వం కేవలం ఈ నియోజకవర్గంలోనే 5,100 కొత్త రైస్ కార్డు ఇవ్వబోతాం. మరి ఏ మొహం పెట్టుకుని వైసీపీ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తారు? అంటే ఒక గీత కార్మికులకే కాకుండా అలాగే యాదవులకు కానీ అలాగే మిగతా బీసీలో ఉన్న 56 కులాలతో పాటు అధికంగా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో అలాగే దళితులకు ప్రత్యేకంగా ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కూడా చేసి ఎస్సీలని కూడా బలోపేతం చేయడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏపీ పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పేదవారికి రగ్గులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సెక్రటరీ బెజవాడ రంగారావు, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటీ రామారావు, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దేవత సుధాకర్, జిల్లా లింగ్స్టిక్స్ చైర్మన్ కిషోర్ జైన్, సిటీ జనరల్ సెక్రటరీ పట్నాల్ శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు. కానీ ప్రజలు ఏ ముఖ్యమంత్రి పేరు కూడా సరిగ్గా చెప్పలేరు. కానీ రాజశేఖర రెడ్డి మాత్రం తరతరాలుగా గుర్తుంచుకునేలాగా అనేక స్కీములు పెట్టాడు ఆయన. ఈవేళ ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, అలాగే అనేకమైనటువంటి దేవీపట్నం మండలంలో సారా భట్టీలను పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు దశాబ్దం కిందటనే ప్రభుత్వం నాటుసారా తయారీని నిషేధించిన దేవీపట్నం మండలంలో నాటుసారా బట్టీలు నిర్వహిస్తూనే ఉన్నారు. దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు సారా బట్టీలను ధ్వంసం చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లపు ఓటను పారబోశారు. దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ ఆధ్వర్యంలో దేవారం గ్రామం సమీపంలో ఉన్న సారా బట్టీలపై దాడులు నిర్వహించారు. ఇక్కడ సారా తయారీకి డ్రమ్ముల్లో సిద్ధంగా ఉన్న 300 లీటర్ల బెల్లపు ఓటను గుర్తించారు. ఎక్కడైనా సారా తయారు చేసి అమ్మినా, రవాణా చేసినా కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం కొండమొదలు కాలనీ ఇందుకూరిపేటలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ పుట్టినరోజు సందర్భంగా దేవీపట్నం మండలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం
కొండమొదలు కాలనీ, ఇందుకూరుపేట స్థానిక బస్ షెల్టర్ ఆవరణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని రాజశేఖర రెడ్డి ఏజెన్సీ ప్రజలకు అనేక ప్రాజెక్టులు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఎదిగి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుంజం మురళి, జడ్పీటీసీ సిరసం సత్యవేణి, పెద్దబ్బాయి దొర, కందుల బబ్జీ, కట్టా సత్యనారాయణ, గారపాటి మురళీకృష్ణ, సర్పంచులు కారం కృష్ణబాబు, తోకల నాగరత్నం, మట్టా రాంబాబు, గొర్రెల గంగాధర్, బండారు శివరామకృష్ణ, కట్టుమూరి శ్రీను, పోలిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కడియం గ్రామంలో దేవీ చౌక్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూరల్ మాజీ కోఆర్డినేటర్ గిరిజాల వీర్రాజు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కడియం గ్రామంలో దేవీ చౌక్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూరల్ మాజీ కోఆర్డినేటర్ గిరిజాల బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రైతులతో కలిసి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ రైతు దినోత్సవం సందర్భంగా ఆదర్శ రైతులకు సన్మానం చేసి వస్త్రాలు బహూకరించారు. అనంతరం గిరిజాల బాబు మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు సతీష్ చంద్ర స్టాలిన్, మాజీ సర్పంచి దాసరి శేషగిరి, అయినవెల్లి వెంకటేశ్వరరావు, ఈలిగోపాలం, కొత్తపల్లి శివాజీ, తోకల సీను, కసుమూరు బాబులు, రత్నం, కృష్ణ, దొడ్డా బుజ్జి, సర్కార్ భాష, పొన్నమరాజు వీర్రాజు, చిలుకూరి రామకృష్ణ, బిల్లగుర్తి ముత్యాలరావు, చింతపల్లి రాంబాబు, మెల్లిమి గంగరాజు, గోవిందు, బుడ్డిగ వీర వెంకట గౌడ్, నరమామిడి గణేష్, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక రైతుకి, ఒక పేదవాడికి, ఒక విద్యార్థులకి ఎప్పటికీ ఏనాటికి కూడా గుర్తుండే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయాలు, ప్రజాపయోగకరమైన కార్యక్రమాల వల్లే ఈరోజు 3 రంగాల్లో బతకగలుగుతాయి. దాంట్లో ముఖ్యంగా రైతులు. దయించి ఆలోచన చేయండి. ఉచిత విద్యుత్ లేని వ్యవసాయాన్ని ఎవరన్నా ఊహించగలవా? ఏ రైతైనా చేయగలవా? మరి ఆ మహానుభావుడు ఉచిత విద్యుత్ ఇస్తాం, వ్యవసాయ రంగాన్ని బతికిస్తాం. అదే కాకుండా మరి రుణమాఫీ చెప్పిన విధంగా రుణమాఫీ చేసి చూపెట్టే విధానం చూసాం. రాజమండ్రి 8వ వార్డులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 8వ వార్డులో సత్యరెడ్డి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో, గుండె జబ్బులతో బాధపడే పేదలు ఎంతోమందికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యం అందించారన్నారు. అలాగే పేద వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేలా ఫీ రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారని, ఫలితంగా ఎన్నో కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారని ఆయన పేర్కొన్నారు. అద్భుత పథకాలతో డాక్టర్ వైఎస్ పాలన ఒక స్వర్ణ యుగంలా సాగిందని ఆయన అభివర్ణించారు. తండ్రి బాటలో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నవరత్నాలు పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని భరత్ అన్నారు. చిన్నపిల్లలు పనులు కాదు బడులకు వెళ్లాలనే ఉద్దేశంతో అమ్మఒడి అనే అద్భుత పథకాన్ని జగన్ తీసుకొచ్చారని, తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని ఆయన గుర్తు చేశారు. నాడు నేడు పేరిట పాఠశాలను అభివృద్ధి చేశారని, పేదల పిల్లలు సిబిఎస్ఈ, ఐబిఎం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పరిస్థితులు కల్పించారని భరత్ రామ్ వివరించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేదలకు తూట్లు పొడిచే కార్యక్రమం జరుగుతోందని భరత్ విమర్శించారు. జగన్ సంక్షేమ పాలనపై దుష్ప్రచారం సాగించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆయన అన్నారు. అయితే డాక్టర్ వైఎస్ ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ జగన్ వచ్చాక పేద బడుగు వర్గాలకు ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. తీసుకొచ్చి పేదవాడు కూడా డైరెక్ట్గా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని మరి ఇవాళ పేదవాళ్ళందరికీ కూడా ఇలా బతుకుతున్నారు అని అంటే యావత్ భారతదేశానికి ఆరోగ్యశ్రీ ఒక దిక్సూచి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ అని తీసుకుని వచ్చింది. మరి అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకునే పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేది కాదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక పథకాన్ని తీసుకొని వచ్చి మరి కార్పొరేట్ స్కూల్స్లోను, కాలేజెస్లోను
పేద విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ చదువులు చదివించే పరిస్థితులు రాజశేఖర రెడ్డి గారు. నేడు రాజశేఖర రెడ్డి గారి జయంతి గురించి కొద్దిగా దుప్పట్లు అవి 100 మంది దాకా చేసాం మేము. ఆయన కార్యక్రమం మా భర్త అన్నగారు వచ్చి దీన్ని జయప్రదం చేశారు. దాని కృతజ్ఞతలు. 2000 కడియం దోసాలమ్మ కాలనీలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు జరిగాయి. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా దోసలమ్మ కాలనీలో కడియం మండల వ్యవసాయ సలహా కమిటీ మాజీ చైర్మన్ ఈలి గోపాలం ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కాలనీలోని వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి నాయకులంతా ఒకరికొకరు తినిపించుకున్నారు. దివంగత వైఎస్ఆర్ జయంతి వేడుక బాణాసంచా కాల్పుల మధ్య పండుగలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు యాదల స్టాలిన్, గిరిజాల బాబు, దాసరి శేషగిరి, కొండపల్లి పట్టయ్య, ఆయనవీల్లి వెంకటేశ్వర్లు, తోకల శ్రీనివాస్, చింతపర్తి రాంబాబు, మార్గాల బలరాం, రెడ్డి శ్రీను, దాసరి శ్రీనివాస్, గండి రమణ, అలజంగి రాంబాబు, పంతం నాగేశ్వరరావు, ఈలి శ్రీనివాస్, మెల్లం గంగరాజు, బలుగూరి గోవిందు, అధిక సంఖ్యలో అభిమానులు, వైసీపీ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మంగళవారపేటలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైసీపీ రాజమండ్రి సిటీ యువజన విభాగ అధ్యక్షుడు బిల్డర్ చిన్న కొనియాడారు. వైఎస్ 76వ జయంతి వేడుకలు మంగళవారపేటలో బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులకు బుక్స్, పెన్సిల్స్, ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షులు కోసాన దుర్గాదేవి, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ మాజీ అధ్యక్షుడు సప్ప ఆదినారాయణ, నందన్ స్వామి, ధర్మాల శంకర్ రెడ్డి, కటకం చిన్నా తదితరులు పాల్గొన్నారు. మరి సుమారుగా దగ్గర 200 మందికి చీరలు కూడా పంపకాల కార్యక్రమం కూడా భద్రం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మరి ఏదైతే స్కూల్ పిల్లలు 200 మంది పిల్లలందరూ కూడా మరి పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, పెన్సిళ్ళు కానీ, అలాగే వాళ్ళకి ఎలర్జీలు కానీ, లబ్బర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా వాళ్ళకి ఇచ్చి స్పీడ్ కూడా ఇచ్చి వాళ్ళందరూ కూడా ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఉన్న మా వార్డు తరపున పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.